ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అండ్ మనకు సంబంధించిన టాపిక్ అస్సలు కాదు. బట్ నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, అండ్ వాటి ఇంపార్టెన్స్ ఏంటని చాలా మందికి తెలీదు. అది ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అంత పాపులర్ కాదు. మనకెందుకులే అని చెప్పి చాలా మంది వదిలేస్తారు కూడా. మున్సిపల్ ఎలక్షన్స్ ఎంత ఇంపార్టెంటో నేను చెప్తా. మన తెలంగాణ స్టేట్లో ఈ 2026 ఫిబ్రవరికి సంబంధించిన ఎలక్షన్స్కి 2996 వార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇన్ని వార్డ్స్లో ఎవరైతే మనం ఎలక్ట్ చేస్తామో వార్డ్ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి మేయర్ని ఎన్నుకుంటారు. అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ ఓటర్స్ లిస్ట్కి వస్తే మేల్ ఓటర్స్ 25 lakhs ఉంటే ఫీమేల్ ఓటర్స్ 26 lakhs ఉన్నారు. కాబట్టి 52 lakhs ఓటర్స్లో కనీసం 80% అన్న ఓట్స్ పడకపోతే ఖచ్చితంగా ఎవరైతే రాకూడదో వాళ్ళే వస్తారు. మున్సిపల్ కమిషనర్కి ఏమేమి పవర్స్ ఉంటాయి అండ్ డిస్కషన్ వస్తే, మన కాన్స్టిట్యుయెన్సీలో జరిగే చాలా వరకు పనులన్నీ మున్సిపల్ కమిషనర్ కిందే ఉంటాయి. అవి రోడ్స్ అవ్వనివ్వండి, శానిటైజేషన్ అవ్వనివ్వండి, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవ్వనివ్వండి, ఓవరాల్గా ఆ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్కి మొత్తం ఈ మున్సిపల్ కమిషనరే మేజర్ రోల్ ప్లే చేస్తాడు. అండ్ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ కలెక్టర్ కూడా పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఇవ్వాలి. మున్సిపల్ కమిషనర్ వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ సరిగా లేకపోయినా కూడా పనులు జరగవు. కాన్స్టిట్యుయెన్సీలు కనుక కరెక్ట్గా ఉంటే మొత్తం స్టేట్ కూడా కరెక్ట్గా ఉన్నట్టే అండ్ డెవలప్ అయినట్టే. కాబట్టి ఓటేసే ముందు ఆలోచించుకొని ఓటేయండి. అండ్ ఈ వీడియోని మున్సిపల్ ఎలక్షన్స్ గురించి తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి.